తిండికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్రా సీన్ ఉందే సార్. బుల్రా సీన్కి వచ్చారు మీరు. బర్గర్లు బిగ్ ఫీస్ట్. బిగ్ ఫీస్ట్. yes కలెక్షన్స్ బాగున్నాయి. ఓకే ఆ పనుల మీద కాదు యాక్టర్స్ గా డైరెక్ట్ గా మన పని అయిపోయింది. వాళ్ళ పని స్టార్ట్ అయింది అనమాట. లెక్కలు ఏదోనయ్యా పొట్ట గుడ్డు కోసం మరి పొట్ట మార్చుకోవాలి కదా ఎంకి గౌడ. మళ్ళీ మరి నువ్వు ఇంత సరదాగా యాక్ట్ చేసి మరి మంచి మెసేజ్ ఇచ్చావు కదా, ఇది మనసు వచ్చిందా అనిల్ రావుపూడి యాక్ట్ చేయమంటే వచ్చిందా? మీతో ఎప్పటి నుంచో నాకు ఆల్రెడీ ఉండింది, అది ఇలా వచ్చింది అంతే. ఎప్పటి నుంచో ఉండింది. దానికి ఏళ్ళు ఇరక్కొట్టాలమ్మా చెప్పొచ్చుగా. ఈ స్వీట్ అయినా ఇంకేమన్నా కొంచెం నాకు కొంచెం ఇంకా వేరే ఆకలేస్తుందండి. ఇంకొంచెం ఏమన్నా పెడతాయి. అది ఎందుకు మనోడు ఉన్నాడు కదా, ఎవరు స్క్రిప్ట్ ఎంత బాగా ఉండేడో అవును అలాగే మనకు వండి పెడతాడు చూద్దాం. ఏది ఇదో అన్ని అక్కడ సెటప్ చేశాను, పద లొకేషన్ షిఫ్ట్. ఇదిగో బాబు దా. తిండికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్రా సీన్ ఉందే సార్. అది నీ నుంచి పుట్టిందనయ్యా. సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఇది. ఎస్ దోశకి పేటెంట్ రైట్స్ మనం. yes. ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తాం. అవును, ఎక్కడయ్యా ప్రొడ్యూసర్లు ఎక్కడయ్యా వెళ్ళి రారేంటి ఇక్కడ? హలో, Come, happy సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. నేను బాగా హ్యాపీ తింటున్నాను, సంక్రాంతి. మీరు- Yes, yes, please enjoy. హ్యాపీ Happy సంక్రాంతి. సంక్రాంతి. సరే Happy సరిగ్గా సంక్రాంతి. బుల్రా సీన్కి వచ్చారు మీరు. బర్గర్లు బిగ్ ఫీస్ట్. బిగ్ ఫీస్ట్. yes ఎస్ ఎస్. ఏం లేట్ అయింది మీకు? ఇంకేముందండి మా కాదు పనులు. లేట్ అయింది అన్నాను. ప్రొడ్యూసర్స్ బాగా అక్కడ ఓ. కలెక్షన్స్ బాగున్నాయి. కలెక్షన్స్ బాగున్నాయి. ఓకే ఆ పనుల మీద కాదు యాక్టర్స్ గా డైరెక్ట్ గా మన పని అయిపోయింది. వాళ్ళ పని స్టార్ట్ అయింది అనమాట. లెక్కలు కలెక్టింగ్ వచ్చే లెక్క. ఏంటి బాగుందా అన్ని చోట్ల నుంచి? అంత బ్రహ్మాండంగా ఉంది సార్. Yes, All చెప్పండి good, చెప్పండి, మీ super ఎక్స్పీరియన్స్ చెప్పండి. positive. yes మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎట్లా ఉంది? ఎక్కడ రికార్డ్ బ్రేక్స్ అవుతాయా? రెస్పాన్స్ తగ్గ కలెక్షన్స్. సార్ రికార్డ్ బ్రేక్ కాదు సార్, కొత్త రికార్డ్ సెట్ అవుతాయి. సో రికార్డ్స్ లో మనం ఉంటాం కాదు, మన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. థ్యాంక్స్ టు ఆడియన్స్. థ్యాంక్ యూ. అన్ని చోట్ల థియేటర్స్ యాడ్ చేస్తున్నారు. అన్ని యాడ్ చేస్తాం సార్. That is a new thing now. They've added a full new సెట్ ఆఫ్ set of theaters ఇప్పుడు. ఓకే గుడ్. వెకి సారీ మిమ్మల్ని వెయిట్లు పెట్టారు. ఆగలేదు కాసేపు. అన్ని ప్రతిదీ పక్కనే ఉండి మీరు డైట్ తింటాను. అక్కడ బాగా డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యి అక్కడ బాగా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ. ఏదోనయ్యా పొట్ట గుడ్డు కోసం మరి పొట్ట మార్చుకోవాలి కదా ఎంకి గౌడ. అందరికి తినే యోగం ఉంటుందా? కొంతమందికే ఉంటుంది ఇక్కడ. అది వాళ్ళు చేసి పంపిస్తారు, అటు వెళ్ళి మనం టీం మీటింగ్ పెట్టుకుందాం. సో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక సో ఇద్దరు స్టార్స్ని ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని భలే కలిపే వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ మీకు వచ్చింది ఆలోచన సార్. మీకు గుర్తుందా? ఎవరు? రాజా నన్ను రాజా అని పిలిచే మా నాన్నగారు నాయుడు గారు. అది ఫస్ట్ రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా, అవును. నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పండి. నేనేమండి మీరు ఎప్పుడు కథ రెడీ రెడీ అండి, నేను వెంకితో చేయడం ఇదేముంది, నా బ్రదరు కచం చేస్తా అంతా మీ దగ్గర చేయడం మరీ ఆనందం అన్నాను. అలాగే రాజా నేను కథ వస్తా అన్నారు. అది కుదరలేదు. ఏదో ఫస్ట్ నీకే వచ్చినట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు, కానీ తిరు బాబు. సరే ఎనీవో దట్ ఇస్ బ్లాక్ బస్టర్ థాట్. అది మూవీ మొగల్ అది కాదు కానీ ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా. మీరిద్దరికి వెంకితోటి చేయాలని మాకు అనిపించిన తర్వాత మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత మీరు బడ్జెట్ వైజ్ కానీ ఇంకో రకంగా కానీ ఇద్దరు భరించగలం అన్న టెన్షన్ కానీ ఏదైనా అనిపించిందా? అయితే వావ్ గుడ్ ఐడియా వావ్ అనిపించింది. ఆయన మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదండి వెంకీ సార్తో చేయాలి మనం, వీ షుడ్ నాకు ఎప్పుడు మీకు అనిపిస్తుంది. సో ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ టైం. సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ. అది డెఫినెట్గా ఇంకా ప్రొఫెషనల్ ఇది లేదు కాబట్టి కానీ బాగా రాడు తేలిన సాహు ఏమో చెప్పాలి ఈ విషయం. లేదు సార్, ఎప్పుడైతే అసలు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది అది డ్రీమ్లో కూడా రాదు సార్. ఒక పెద్ద హీరోతో చేయడం అనేది ఎవరైనా ట్రై చేస్తారు అవుతుంది, కానీ ఇద్దరు పెద్ద హీరోలతో కలిపేది అనేది మన డ్రీమ్ కూడా రాదు. అది నాకైతే అసలు ఆ ఇద్దరు ఉన్నారనగా నాకు ఇంకేం అర్థం కాలేదు. కొన్ని రోజులు అయితే నేను అనిల్ని పిచ్చెక్కిచ్చేసాను. ఒక్కోసారి ఆ సబ్జెక్టు ఇది అనుకుని ఫ్రీ చేయగానే ఆ సబ్జెక్ట్కి అప్పటి నుంచే
సక్సెస్ కళలు కనపడుతుంటాయేమో అనిపిస్తుంది నాకు. ఈ సినిమా ముఖ్యంగా ఇది నువ్వు అనుకున్న దగ్గర నుంచి నయనతార ఉంటే బాగుంటుంది, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్గా వెంకటేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకున్నది, ఒక చిన్నోడు బుడ్డోడు క్యారెక్టర్ వాడు కానీ ప్రతిదీ సక్సెస్ తాలూకా అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇది డెస్టిన్ టు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నయనతార మనం అడిగిన తక్కువ టైం అంత డేట్లు ఇస్తాం మనం ఊహించలేదు. ప్లస్ మనం అనుకున్న దానికి తను ఏమైనా ఓవర్లోడ్ అవుతుందేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇలా అన్నీ అనుకున్నాం, కానీ అన్నీ అలా కుదురుతూ వచ్చినాయి. ఇంకా మీ అదృష్టం ఏంటంటే మంచి సీజన్లో పట్టాం అవును ఈ సినిమా. అవును